సో కరీంనగర్ నుంచి ఉన్న ప్యాసింజర్స్ కరీంనగర్ నుంచి కొత్త ట్రైన్స్ నడవాలని చెప్పి సో చాలామంది అయితే కోరుకుంటున్నారు. అందులో ఎక్కువగా డిమాండ్స్ ఉన్న ట్రైన్స్ టాప్ 5 ట్రైన్స్ గురించి అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. 5 నుంచి ఫస్ట్ వరకు అయితే వెళ్దాము. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్గా ఏ ట్రైన్స్ అయితే ఎక్కువ మంది ప్యాసింజర్స్ అయితే కోరుకుంటున్నారు అనే దాని గురించి మీకు కంప్లీట్గా అయితే అర్థమవుతుంది. వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోని షేర్లు అయితే చేయండి. అంటే ఇలాంటి టాపిక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే షేర్ అయితే చేయండి. సో ఇక టాపిక్లోకి అయితే వెళ్దాం. టాప్ 5 నుంచి 1 వరకు అయితే వెళ్దాము. టాప్ 5th ట్రైన్ వచ్చేసి ఆదిలాబాద్ తిరుపతి మధ్యలో తిరుగుతున్న కృష్ణ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ని అంటే కరీంనగర్ నుండి రన్ చేయడం కాకుండా ఈ ట్రైన్ని డైవర్ట్ చేయాలని చెప్పి ప్యాసింజర్స్ నుంచి చాలా పెద్ద డిమాండ్ అయితే ఉంది. ఇప్పటి నుంచే కాదు, ఇప్పటి నుంచో చాలా పెద్ద డిమాండ్ అయితే ఉంది. సో ఈ ట్రైన్ని ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్ మీదుగా ఇటు కరీంనగర్ మీదుగా పెద్దపల్లి జంక్షన్ మీదుగా ఇట్లా వరంగల్ నుంచి తిరుపతికి నడపాలని చెప్పి పెద్ద డిమాండ్ అయితే ఉంది. ఇది చాలా ఇయర్స్ నుంచి డిమాండ్ అయితే కొనసాగుతూనే ఉంది. ఎవరు ఎక్కడ చూసినా కూడా వీడియో కింద కామెంట్స్లో అయితే పెడుతూ ఉంటారు. సో ఆదిలాబాద్ తిరుపతి కృష్ణ ఎక్స్ప్రెస్ ట్రైన్ని కరీంనగర్ నుంచి డైవర్ట్ చేసి రన్ చేస్తే తిరుపతికి కరీంనగర్ నుంచి ప్రతిరోజు ఒక ట్రైన్ ఉంటుందని చెప్పేసి చాలామంది అయితే కరీంనగర్ ప్యాసింజర్స్ అయితే కోరుకుంటున్నారు. సో అదైతే ఇప్పట్లో జరగకపోవచ్చు, ఇప్పట్లో కాదు ఎప్పట్లో కూడా జరగకపోవచ్చు. ఎందుకంటే దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఆదిలాబాద్ నుంచి సికింద్రాబాద్కి ఏ ట్రైన్ కూడా లేదు, ఓన్లీ కృష్ణ ఎక్స్ప్రెస్ మాత్రమే ఉంది. సో ఆ ట్రైన్ని కరీంనగర్ వైపుకు డైవర్ట్ చేస్తే ఆదిలాబాద్ నుంచి ఉన్న ప్యాసింజర్స్కి సికింద్రాబాద్కి వెళ్ళడానికి చాలా కష్టమైపోతుంది. సో అందుకని చెప్పి ఈ ఆలోచన అయితే కరీంనగర్ వైపుకి అయితే ఆ ట్రైన్ అయితే డైవర్ట్ అవ్వడానికి అయితే అవకాశాలు అయితే లేవు. సో టాప్ 5th ట్రైన్ అయినటువంటి కృష్ణ ఎక్స్ప్రెస్ని కరీంనగర్ మీదుగా పెద్దపల్లి మీదుగా నడపాలనే డిమాండ్ అయితే ఉంది. బట్ అది జరగకపోవచ్చు. 4th ట్రైన్ విశాఖపట్నం సాయినగర్ షిరిడి మధ్యలో తిరుగుతున్న ఎక్స్ప్రెస్ ట్రైను. ఈ ట్రైన్ని కరీంనగర్ వైపుకు డైవర్ట్ చేయాలని చెప్పి చాలామంది ప్యాసింజర్స్ అయితే కోరుకుంటున్నారు. సో ఈ ట్రైన్ని కరీంనగర్ నుంచి డైవర్ట్ చేస్తే కరీంనగర్ నుంచి సాయినగర్ షిరిడికి డైరెక్ట్ ట్రైన్ సర్వీస్ ఉంటుందని చెప్పి సో అక్కడికి వెళ్ళే భక్తులు చాలామంది అయితే ఉన్నారు కరీంనగర్ నుంచి అని చెప్పి సో ప్యాసింజర్స్ అయితే చాలామంది అయితే కోరుకుంటున్నారు. మన వీడియోస్ కింద కూడా అప్పట్లో కామెంట్స్ అయితే చాలామంది పెట్టారు. అండ్ దీని గురించి మనం ఒక స్పెషల్ వీడియో చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించిన లింకు పైన ఐకార్డ్స్లో ఇస్తాను, ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు. సో ఈ ట్రైన్ కూడా కరీంనగర్ మీదుగా రన్ చేయడం చాలా కష్టమేది, కానీ రన్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది ఇటు జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి ఇవన్నీ ఏరియాలకు కూడా షిరిడీకి ఏ ట్రైన్ కనెక్టివిటీ అనేది లేదు ఇప్పటి వరకు. ఇది రన్ చేస్తే చాలా మంచి కనెక్టివిటీ అనేది ఉంటుంది. అండ్ కొంచెం డిస్టెన్స్ కూడా తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి ఈ రైల్వే లైన్లో ఈ ట్రైన్ని తీసుకువస్తే. ఇక 3rd ట్రైన్ విషయానికి వస్తే కరీంనగర్ నుంచి న్యూఢిల్లీకి ఒక ట్రైన్ ఉండాలని చెప్పి ప్యాసింజర్స్ అయితే కోరుకుంటున్నారు. సో దీని గురించి ఒక వీడియో కూడా చేయడం జరిగింది, అది కూడా పైన ఐకార్డ్స్లో ఇస్తాను. ఈ ట్రైన్ అయితే దాదాపుగా వస్తుందని అయితే మనం కన్ఫర్మ్గా చెప్పలేము, అసలు రాదని కన్ఫర్మ్గా చెప్పచ్చు. ఎందుకనంటే ఇది తెలంగాణ నుంచి న్యూఢిల్లీకి ఒక సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ ట్రైన్ రన్ అయ్యేది ఉంది కమింగ్ సూన్. అది హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి అయితే రన్ కాబోతుంది. ఆ ట్రైన్ నిజామాబాద్ నుంచి అటు న్యూఢిల్లీకి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దాని తర్వాత ఇటు కరీంనగర్, పెద్దపల్లి మీదుగా రన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి, చాలా తక్కువ. కాకపోతే చెప్పలేము వస్తుందని రాదు అని ఎలాంటి గ్యారంటీ అయితే ఇవ్వలేము. సో ఈ 2 రూట్లలో రన్ చేయాలని డిమాండ్ అయితే ఉంది. అండ్ దానికి సంబంధించి రైల్వే డిపార్ట్మెంట్ కూడా నిజామాబాద్ నుంచి నడపాలని చెప్పి సో నిర్ణయించేలాగా ఉంది. కొంచెం అయితే 50-50 ఛాన్సెస్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ ట్రైన్ కరీంనగర్ మీదుగా రన్ చేస్తే న్యూఢిల్లీకి, కరీంనగర్కి కనెక్టివిటీ అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు. సో చూద్దాం ఏం జరుగుద్దో. అది జనవరి ఆర్ ఫిబ్రవరిలో దానికి సంబంధించిన అప్డేట్ అయితే రాబోతుంది. సో ఇది 3rd ట్రైన్కి సంబంధించి. ఇక 2nd ట్రైన్ వచ్చేసి కరీంనగర్ నుండి భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ వరకు ఒక మెమో ట్రైన్ ఉండాలని చెప్పి ప్యాసింజర్స్ నుంచి చాలా పెద్ద హ్యూజ్ డిమాండ్ అయితే ఉంది. సో ఈ ట్రైన్ గురించి అయితే చాలామంది అయితే వెయిట్ అయితే చేస్తున్నారు. అండ్ చాలా హ్యూజ్ రెస్పాన్స్ అయితే ఉంది ట్రైన్కి. సో ఖచ్చితంగా ఈ ట్రైన్ 2nd పాయింట్లో ఉంటుంది, ఎందుకంటే ఇది చాలా హ్యూజ్ డిమాండ్ ఉన్న ట్రైన్. కరీంనగర్ నుంచి భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్, అదే కొత్తగూడెం రైల్వే స్టేషన్ వరకు ఒక మెమో ట్రైన్ ఉండాలని చెప్పి, సో లైక్ సింగరేణి ట్రైన్ లాగా ఉండాలని చెప్పి సో అందరైతే కోరుకుంటున్నారు. దానికి సంబంధించి వీడియో కూడా చేశాము, అది హ్యూజ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. ఆ వీడియోకు 10K వ్యూస్ అయితే వచ్చాయి, ఆల్మోస్ట్ 10K వ్యూస్ అయితే వచ్చాయి. సో అంత వ్యూస్ వచ్చినాయి కాబట్టి దీనికి చాలా డిమాండ్ ఉంది. అండ్ కామెంట్స్ కూడా చాలామంది అయితే చేశారు ఈ ట్రైన్ ఖచ్చితంగా ఉండాలని చెప్పి. సో అందుకని చెప్పి ఇది టాప్ 2లో అయితే ఉంది. సో ప్రతిరోజు కూడా భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్కి ఒక సింగరేణి లాంటి ఒక మెమో ట్రైన్ కరీంనగర్ నుంచి మార్నింగ్ ఉండి అండ్ సాయంత్రం మళ్ళీ రిటర్న్ జర్నీలో ఉంటే చాలా బాగుంటుందని చెప్పి ప్యాసింజర్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు. సో ఆ ట్రైన్ మెమో ట్రైన్ కనుక ఉంటే ఇటు సింగరేణికి సంబంధించిన వాళ్ళు వెళ్ళొచ్చు. అండ్ భద్రాచలంకి వెళ్ళే
టెంపుల్ భక్తులు కూడా వెళ్ళొచ్చు అని చెప్పి. సో రెగ్యులర్ ట్రైన్ ఉంటే బాగుంటుంది అని చెప్పి ప్యాసింజర్స్ నుంచి చాలా పెద్ద డిమాండ్ అయితే ఉంది. సో ఈ ట్రైన్ నడపడానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. సో మెమూ ట్రైన్ నడిపితే లోకల్ రివర్సల్ ప్రాబ్లం కూడా ఉండదు కాబట్టి ఇటు పెద్దపల్లి స్టేషన్ మీదుగా రన్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి ప్యాసింజర్స్ అయితే కోరుకుంటున్నారు. అండ్ మనం కూడా దీన్ని కొంచెం రైజ్ చేద్దామని చెప్పి దీని గురించి కంప్లీట్ వీడియో చేయడం కూడా జరిగింది. ఇక ఫస్ట్ ట్రైన్ విషయానికి వస్తే ఈ ట్రైన్ మాత్రం ఖచ్చితంగా కరీంనగర్ నుంచి ప్రతిరోజు రన్ అవ్వాలి. అదే కరీంనగర్ నుంచి సికింద్రాబాద్కి ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉండాలని చెప్పి ప్యాసింజర్స్ అయితే చాలా పెద్ద ఎత్తున డిమాండ్స్ అయితే చేస్తున్నారు. సో ఈ మిగతా ట్రైన్స్ అన్ని విషయానికి వస్తే అవి సెకండరీ, కానీ ఈ ట్రైన్ మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇది కరీంనగర్ డిస్టిక్ నుంచి సికింద్రాబాద్కి ట్రైన్ కనెక్టివిటీ కోసమే ఈ ట్రైన్ని కోరుకుంటున్నారు అందరూ కూడా. ఎక్కువగా ప్యాసింజర్స్ అందరూ కూడా ఆర్టీసీలో అయితే ట్రావెల్ అయితే చేస్తూ ఉంటారు కరీంనగర్ నుంచి. వాళ్ళందరికీ సో ఎక్స్పెన్సివ్ ప్రైజెస్ అయితే ఉంటాయి, టికెట్ ప్రైజెస్, అండ్ డిస్టెన్స్ కూడా సో ఎక్కువనే ఉంటుంది, అండ్ ట్రావెలింగ్ టైం కూడా ఎక్కువనే ఉంటుంది. అంటే ట్రైన్కి ఇంకొంచెం ఎక్కువనే అవుతుంది ట్రైన్, ఎందుకంటే లోకల్ రివర్సల్ ఉంటుంది అండ్ పెద్దపల్లి వెళ్ళాలి కాబట్టి సో కొంచెం టైం అయితే పడుతుంది. కాకపోతే ప్రైస్ అయితే తగ్గచ్చు, అండ్ ట్రైన్లో వెళ్ళడానికి కూడా చాలామంది అయితే ఇంట్రెస్ట్ అయితే చూపుతారు. అలాంటి వాళ్ళకి ఈ సికింద్రాబాద్ ట్రైన్ రన్ అవ్వాలని చెప్పి ప్యాసింజర్స్ అయితే చాలా పెద్ద ఎత్తున డిమాండ్స్ అయితే చేస్తున్నారు. సో పెద్దపల్లిలో లోకల్ రివర్సల్ ప్రాబ్లం ఉంది కాబట్టి పెద్దపల్లి బైపాస్ నుంచి ఒక ట్రైన్ని ప్రతిరోజు నడిపితే సికింద్రాబాద్కి చాలా బాగుంటుంది, అండ్ ప్యాసింజర్స్ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి కరీంనగర్ నుంచి ఉన్న ప్యాసింజర్స్ అయితే చాలా పెద్ద ఎత్తున డిమాండ్స్ అయితే చేస్తున్నారు. ఈ ట్రైను పెద్దపల్లి బైపాస్ నుంచి ఎప్పుడైతే ప్యాసింజర్ ట్రైన్స్ రన్ అవుతాయో ఖచ్చితంగా ఈ ట్రైన్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. కానీ ఈ ట్రైన్ని పెద్దపల్లి జంక్షన్ నుంచి నడిపితే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకనంటే లోకల్ రివర్సల్ వల్ల ఆల్మోస్ట్ 45-50 మినిట్స్ వరకు పెద్దపల్లి జంక్షన్లోనే ట్రైన్ ఆగుతుంది. సో అందుకని చెప్పి పెద్దపల్లి బైపాస్ నుంచి ట్రైన్ నడపాలని చెప్పి కరీంనగర్ నుంచి ఉన్న ప్యాసింజర్స్ అయితే కోరుకుంటున్నారు. సో పెద్దపల్లి బైపాస్ నుంచి గూడ్స్ ట్రైన్స్ మాత్రమే రన్ అవ్వబోతున్నాయి అతి త్వరలో. సో ప్యాసింజర్ ట్రైన్స్కి ఇంకా అలవ్ అయితే ఇవ్వరు ఇప్పట్లో, అది ఓన్లీ గూడ్స్ ట్రైన్స్ గురించే కన్స్ట్రక్షన్ అయితే చేశారని చెప్పి రైల్వే డిపార్ట్మెంట్ వారు కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ ట్రైన్ని పెద్దపల్లి బైపాస్ నుంచి రన్ చేస్తే పెద్దపల్లి నుంచి ఉన్న ప్యాసింజర్స్కి అయితే చాలా పెద్ద ప్రాబ్లం అయితే అవుతుంది. ఎందుకంటే అక్కడ నుంచి చాలా హ్యూజ్ ప్యాసింజర్స్ అయితే ఉంటారు సికింద్రాబాద్కి. వాళ్ళందరికీ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ కానీ, ఇంకా సిరిపూర్ కాగజ్నగర్ ఇంటర్సిటీ, సిరిపూర్ కాగజ్నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ఇవన్నీ ట్రైన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కూడా సరిపోవట్లేదు ట్రైన్స్ పెద్దపల్లి నుంచి సికింద్రాబాద్కి. సో కానీ లోకల్ రివర్సల్ ప్రాబ్లం వల్ల బైపాస్ నుంచి వెళ్ళాలని చెప్పి అందరూ అయితే కోరుకుంటున్నారు. సో దానికి మించి అయితే పెద్దపల్లిని స్కిప్ చేయాలన్న ఆలోచన అయితే ఎవరికైతే లేదు. ఓన్లీ లోకల్ రివర్సల్ ప్రాబ్లం వల్లే స్కిప్ చేయాలని చెప్పి ప్యాసింజర్స్ అయితే కోరుకుంటున్నారు. ఈ ట్రైనే కాదు, కరీంనగర్ తిరుపతి వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్ కూడా బైపాస్ నుంచి రన్ చేయాలని పెద్ద డిమాండ్స్ అయితే ఉన్నాయి. బట్ అదైతే జరగదు, అది ఖచ్చితంగా జరగదు. అది ఆల్రెడీ ఒక టూ రన్స్ అయితే అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారు, కాకపోతే అది క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ అదే రూట్లో అయితే రన్ అయితే అవుతుంది. సో దాని గురించి కంప్లీట్ వీడియో అయితే నెక్స్ట్ అయితే రాబోతుంది. సో అది ఏం జరిగింది, అసలు ఎలా మళ్ళీ పెద్దపల్లి నుంచే ట్రైన్ వెళ్తుంది అనే దాని గురించి మనం కంప్లీట్గా ఒక వీడియో చేయడం జరుగుతుంది. అది నెక్స్ట్ కమింగ్ సూన్ వస్తుంది ఖచ్చితంగా. సో ఇది ప్యాసింజర్స్ నుంచి ఉన్న డిమాండ్స్ వచ్చేసి ఈ 5 ట్రైన్స్ గురించి అయితే చాలా పెద్ద ఎత్తున వాయిస్ అయితే వినిపిస్తుంది అండ్ డిమాండ్స్ అయితే వినిపిస్తున్నాయి. వాళ్ళందరూ కూడా మన వీడియోస్ కింద కామెంట్స్లో అయితే పెడుతున్నారు. మన వీడియోస్ కిందనే కాదు, చాలామంది అంటే ఇలాంటి కంటెంట్ చేసే వాళ్ళ వీడియోస్ కింద కూడా కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఆ కామెంట్స్ని దృష్టి పెట్టుకొని సో ఈ ర్యాంకింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. కరీంనగర్ నుండి ఈ ట్రైన్స్ రన్ కావాలని చెప్పి ప్యాసింజర్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ఇవన్నీ వీడియోస్ అన్నీ మనం ఏదో మనకు అనిపించింది చేయడం కాదు, కేవలం ప్యాసింజర్స్ నుంచి ఉన్న డిమాండ్స్ని బట్టే ఈ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో దానికి ఎంతెంత వ్యూస్ వస్తున్నాయో కూడా మీరు అయితే ఒకసారి చెక్ చేసుకోండి. సో వ్యూస్ వస్తున్నాయి కాబట్టే అంత డిమాండ్ ఉందని చెప్పుకోవచ్చు. సో డిమాండ్ లేకపోతే అసలు వ్యూసే రావు. 1K కూడా వెళ్ళవు, 500, 800 అంతకు మించి అయితే వెళ్ళవు డిమాండ్స్ అయితే లేకపోతే. ఇప్పుడు 10K, 9K, 5K అలా వెళ్తున్నాయంటే దాని అర్థం కరీంనగర్ నుంచి ఈ ట్రైన్స్ రన్ అవ్వాలని చెప్పి సో చాలా పెద్ద ఎత్తున డిమాండ్స్ అయితే ఉన్నాయి కాబట్టి అంతంత వ్యూస్ అయితే వస్తున్నాయి. సో నేను ఈ వీడియోస్ చేయడం వల్ల నాకు వచ్చేది ఏం లేదు, కేవలం సో డిమాండ్స్ ఉన్నాయని చెప్పి సో అందరికీ స్ప్రెడ్ అయ్యేలాగా వీడియోస్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి పుష్ అవుతుంది కాబట్టి వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో మీరేమంటారు ఈ టాపిక్ గురించి, మీరేమనుకుంటున్నారు అనేది వీడియో కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ మీరు ఏ ట్రైన్ రన్ అవ్వాలి కరీంనగర్ నుంచి అనేది కూడా కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి. సో ఇది గ్యాస్. సో కంప్లీట్గా అయితే వీడియోని వాచ్ చేశారో లేదో కూడా కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇక్కడ నేను చూశాను అని పెట్టండి. సో ఇక్కడ వరకు చూసారని అయితే నాకు తెలుస్తుంది.
అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. రెగ్యులర్ అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.